10వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. సుడిగాలి అని చెప్పబడ్డ రూపకాలంకారంగా మాట్లాడిన ఈ మాట అతిపెద్ద శ్రమలు, శోధనలు, ఇబ్బందులు భక్తిహీనుడి జీవితంలో, దేవుని యందు విశ్వాసం ఉంచిన దానిని బట్టి భక్తిహీనుడి జీవితంలో ఇటు ఈ శోధనలు వచ్చినప్పుడు సుడిగాలి కొట్టుకుని పోయినట్లుగా, కొన్ని వస్తువులను కొట్టుకుని పోయినట్లుగా కొట్టుకుని పోతాడు. సుడిగాలి వీచినప్పుడు భక్తిహీనుడు లేకపోవను. యేసుప్రభువు వారు చెప్పారు, దుష్టులు అలాగును ఉండక గాలికి ఎగరగొట్టు పుట్టువలే నుందురు అని కూడా కీర్తన మొదట్లో రాసి ఉంటుంది, మొదటి కీర్తన. కాబట్టి సుడిగాలి వీచగా భక్తిహీనుడు ఉండడు. భక్తిహీనుడికి స్థిరమైన స్థితి ఉండదు. భక్తిహీనుడి జీవితంలో ఎంత మాత్రం సఫలత ఉండదు. కారణం ఏంటంటే దేవుని భయం లేకపోవడం, సరి అయినటువంటి దేవుని యొక్క వాక్యాధారం లేకపోవడం చేత సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవను. అదే నీతిమంతుడైతే నిత్యము నిలిచి కట్టడం వలె ఉంటాడు. ఎల్లప్పుడూ ఉండే కట్టడం, ఒక స్థిరమైన పునాది మీద శక్తివంతంగా నిర్మించబడ్డటువంటి మరి ఒక నిర్మాణం ఎలాగుంటుందో అలా ఉంటాడు నీతిమంతుడు. ఇలాంటి వచనమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉపమాన రీతిగా మనకి క్రొత్త నిబంధనలో కొండ మీద చేసిన ప్రసంగంలో యేసయ్య చెప్తారు. అది కొండ మీద చేసిన ప్రసంగంలో చివరి వాక్య భాగంలో ఆ వచనాలు మనం చూస్తాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసయ్య ఇక్కడ చెప్పిన ఇద్దరు వ్యక్తులు, సామెతల గ్రంథంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, అక్కడ భక్తిహీనుడు సుడిగాలి వీచగా లేకపోవను, నీతిమంతుడు నిత్యము నిలిచే కట్టడం వలె ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభువు వారు చెప్తున్న మాటలు మనం చూస్తే, ఈ నా మాటలు విని, ఈ నా మాటలు ఎవరి మాటలు అని అంటే యేసుప్రభువు వారు బోధించినటువంటి బోధలు. క్రొత్త నిబంధనలో ఆయన చెప్పిన ప్రతి మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఎవరైతే నా మాటల ప్రకారంగా జీవిస్తారో, వాటి చొప్పున చేస్తారో, అటివారు బుద్ధిమంతుడు, తెలివైన వాడు, జ్ఞానవంతుడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రతివాడు ఎవరైతే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేస్తారో, అట్టి ప్రతివాడు ఎవరు చేసినా బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసినా, వరదలు వచ్చినా, పెనుగాలులు వీసినా, ఏది వచ్చినా సరే ఆ ఇంటి మీద కొట్టినా కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఎంత అద్భుతమో మనం చూసినట్లయితే మన క్రైస్తవ జీవితాన్ని ఇది ఎలా ఉండాలో చెప్తుంది బైబిల్. యేసయ్య మాటలు ఎవరైతే, ఆయన వాక్య ప్రకారం ఎవరైతే నిలవబడతారో, చేస్తారో, వాటిని వినటము, వాటి ప్రకారంగా చేయడం, వాటిని వినడము,
వాటి ప్రకారంగా కట్టుకోవడం. అంటే ఇది ఈ ఇల్లు తన ఆత్మీయ జీవితాన్ని సూచిస్తూ ఉంది. బుద్ధిమంతుడు తన ఆత్మీయ జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి కావలసిన మాటలు ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచే వస్తాయి. మరి ఎక్కడి నుంచి రావయి? మన ప్రభు దగ్గర నుంచే వస్తాయి. ప్రభువు మాటలు చేతనే బుద్ధిమంతుడు. లోకం చెప్తే వినడు, లోకానుసారంగా బ్రతకడు. ప్రభువు చెప్పిన మాటలే తీసుకుంటాడు, ఆ మాటల ప్రకారంగానే జీవిస్తాడు. కాబట్టి ఎన్ని శ్రమలు రాని, ఎన్ని పరీక్షలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని అనారోగ్యాలు రాని, ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు రాని, వాటన్నిటిని తట్టుకుని నిలబడే శక్తి సామర్థ్యం ప్రభు మాటలను బట్టే వస్తుంది. ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడి. ఇక్కడ పునాది బాగుంది, పునాది మంచిగా ఉంది. ఆ పునాది క్రీస్తే అంటాడు మరొక చోట. వాక్య పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి మనం, అప్పుడే స్థిరంగా ఉంటాం. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు అని రాసింది. బుద్ధిహీనుడు, తెలివి తక్కువవాడు, లేదా మూర్ఖుడు, లేదా వెర్రివాడు ఈ నా మాటలు వింటారు. చాలామంది విని చేయకపోవడం అనే దాన్ని బుద్ధిహీనుడిగా పోల్చడం జరిగింది. చేయనటువంటి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉంది. ఇసుక పునాది లేదు వానికి. బుద్ధిహీనుడు కట్టడంలో, బుద్ధిహీనుడు నిర్మించే నిర్మాణంలో కింద బేస్ లేదు, పునాది లేదు. అదే బుద్ధిమంతుడైతే బండ మీదనే వేశాడు పునాది, లోతుగా త్రవ్వి వేశాడు. ఇంకో చోట కూడా అంటాడు లోతుగా త్రవ్వి అని అంటాడు లోకస్వార్తలు అయితే. కాబట్టి మనం గమనించినట్లయితే బుద్ధిహీనుడు కట్టిన దానికి, బుద్ధిమంతుడు కట్టిన దానికి ఉన్న వ్యత్యాసం కనపడుతుంది. ఏ వ్యక్తి, అది నీవైనా నేనైనా, మనము వాక్యానుసారంగా మనము ప్రవర్తించకపోతే, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనము గాలి వచ్చి కొట్టుకుపోయినట్లుగా, వరదలు వచ్చి కొట్టివేసినట్లుగా కొట్టివేయబడతాం. అదే మన పునాది, ప్రభు మాట ప్రకారంగా వేసిన పునాది మంచిగా ఉన్నప్పుడు, బండ మీద వేసినప్పుడు నిజంగా చాలా శక్తివంతంగా ఎన్ని వచ్చినా కదపలేరు, ఎవరో కదపలేరు. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు ఎక్కడ కట్టాడంటే బండ మీద, పునాది వేసింది బండ మీద, లోతుగా త్రవ్వాడు, చక్కగా నిర్మాణం చేసుకున్నాడు. ఈ రోజున మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో దేవుని మాటలు వింటున్నప్పుడు వాటి చొప్పున కట్టుకోవడం మనం నేర్చుకోవాలి. 100 మాటలు విన్నప్పుడు, 100 వాక్యాలు విన్నప్పుడు కనీసం 10 వాక్యాలు అయినా మనలో పనిచేయాలి. 10 వాక్యాలు వింటున్నప్పుడు కనీసం మనలో ఒక 5 వాక్యాలన్నా పనిచేయాలి. అవి వాటి ప్రకారంగా మనం జీవించాలి. కానీ మనం వింటున్నాం కానీ, యాకోబు గారు తన పత్రికలో రాస్తాడు, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి అంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము వాక్య ప్రకారంగా, ప్రభువు చెప్పిన మాటల ప్రకారంగా, వాక్యము క్రొత్త నిబంధన చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తే ఆ క్రైస్తవుడు, ఆ భక్తుడు, ఆ విశ్వాసి తనను సుడిగాలి వంటి శ్రమలు, గాలివాన వంటి పెనుగాలు లాంటి ఇబ్బందులు, కష్టాలు ఏది వచ్చినా కదపలేవు. అటివాడు స్థిరంగా ఉంటాడు. అటివాడు పునాది బేస్ బాగుంటుంది, పడిపోడు, తొట్టిల్లిపోడు. ప్రభు కోసం నిలబడతారు, ప్రభు కోసం ఆ కష్టాలను ఎదుర్కొంటారు, ఆ ఇబ్బందులను ఎదుర్కొంటారు. కారణం ఏంటంటే వారి హృదయంలో దేవుని మాటలనే పునాది ఉంది. వారి హృదయంలో, వారి జీవితంలో క్రీస్తు అనే బండ మీద వారు నిర్మించబడ్డారు. వాళ్ళు ఎంత మాత్రం ఇసుక మీద లేరు. వారు ఇసుకను ఆధారం చేసుకోవాలి, బండను ఆధారం చేసుకున్నారు. క్రీస్తు అనే బండను ఆధారం చేసుకున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో నా జీవితంలో నీవు బుద్ధిమంతుడు అయితే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనలో నిలుచుటకు నీ పునాది ఎక్కడుంది? నువ్వు ఎక్కడేసావు పునాది? బండ మీదనా?
లేదా క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా వేసిన పునాదా, లేదా ఇసుక మీద వేసిన పునాది లాగా వినక బ్రతుకుతున్నాం అనేది ఆ వచనాలను బట్టి మనం గ్రహించవచ్చు. సామెతలు 10:25 మనం చదువుకున్న సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోను. భక్తిహీనులు ఉండరు. సుడిగాలి వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కాలానుగుణంగా వాళ్ళు కొట్టుకొని పోతారు. మనం చూస్తాం భక్తిహీనుడైన హామాన్ నీతిమంతుడైన మొర్దెకైని చంపాలని చూశాడు. కుట్రలు బన్నాడు, కుతంత్రాలు బన్నాడు, చట్టాలు ఏదో పుట్టించి నీతిమంతుడైన మొర్దెకైని నాశనం చేయాలని చూశాడు. అయితే భక్తిహీనుడైనటువంటి హామాను తనంతట తాను ఎవరు ఏం చేయకుండానే తన త్రవ్వుకున్న గోతులో తానే పడిపోయాడు. మధ్యలో కనపడ్డాడు, అలాగనే వెళ్ళిపోయాడు. హామాను జీవితం నాశనం అయిపోయింది. దేవుని మాట వినని సౌలు మధ్యలోనే సుడిగాలి వచ్చినట్టు కొట్టుకుని పోయాడు. కానీ యథార్థవంతుడైన దావీదు తప్పిదాలు ఉన్నా సరిదిద్దుకుని ప్రభు కోసం నిలవబడ్డాడు, దేవుని కొరకు నిలవబడ్డాడు, ఆయన ఆజ్ఞలు పాటించాడు. శాశ్వతంగా ఆయన జీవితం నిత్యము నిలిచే కట్టడం వలె ఉంది. ఈరోజు ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కొట్టుకుపోయిన భక్తిహీనుడైన హామాన్ లాగా నిలిచి ఉన్న మొర్దెకై జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. దావీదు జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి మనము దేవుని మాట విన్నట్లయితే ఉదయకాలంలో ఆయన వాక్యాన్ని వినటమే కాదు కానీ ఆచరించటం, మన జీవితానికి అప్లై చేసుకోవడం, ప్రాక్టికల్గా ప్రతిరోజు విన్న వాక్యాన్ని అప్లై చేసుకుని మన కోసం ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే బ్రతుకుతామో నిత్యము నిలిచే సియోను కట్టడం వలె, నిత్యము నిలిచే కట్టడం వలె ఉంటారు. బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుల్లాగా ఉంటారు. లేని పక్షంలో ప్రభువు మాట వినని, వాక్యపు లోతుల్లోకి వెళ్ళని, వాక్యానికి విలువ ఇవ్వని, వాక్యాన్ని గౌరవించని, వాక్యం అంటే లెక్కలేనితనంగా బ్రతికే బ్రతుకులకు అది పునాది లేని జీవితం. అది ఇసుక మీద పునాది వేసిన దానితో సమానం. అటు వారి జీవితాలు చాలా దుర్భరంగా తర్వాతి కాలంలో మొదట బాగున్న తుదకు పాడైపోతాయి, కొట్టుకొని పోతారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ప్రభు మాటను వింటున్నాం. ప్రతిరోజు నేను నిత్యము నిలిచే కట్టడం వలె బ్రతకాలి. బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుడిలాగా మనం బ్రతకాలి. అటువంటి జీవితము దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున దేవ, ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించేటువంటి భాగ్యము మాకు ఇచ్చినందులకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఏ యోగ్యత లేని నా జీవితంలో, ఏ అర్హత లేని నా బ్రతుకులో ప్రభా మీరు చూపించిన నిత్యమైన ప్రేమ కొరకై, నిత్యమైన కృప కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. మా భక్తి చేతనో మా నీతి చేతనో మేము సజీవ లెక్కలో లేము, కానీ కేవలం నీ దయ చేతనే ప్రభా, నీ కృప చేతనే నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. ఉదయకాలమే నీ సన్నిధిలోకి వచ్చే ధన్యత ఇచ్చారు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. ఈ దినమంతా మీ తోడు సహాయం మాకు ఇవ్వండి నాయన. నీ బిడ్డలు చేయుచున్న ఉద్యోగాల్లో, పనులలో, వ్యాపారాల్లో మా అందరికీ మీ తోడు సహాయాన్ని ఇవ్వండి, మీ నడిపింపు ఇవ్వండి అయ్యా. నీ మాట ప్రకారంగా జీవిస్తే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద పునాది వేసినటువంటి బుద్ధిమంతుడిలాగా ఉంటాడని అటు జీవితం నాకు దయచేయండి ప్రభువా, మాకు దయచేయండి నాయన. నీ మాటలకు మేము విలువిచ్చే వారంగా, నీ ఆజ్ఞలు గైకొనే వారంగా, నీ చిత్త ప్రకారం మేము నడుచుకునే వారంగా చేయండి తండ్రి. ఎందుకంటే నీ మాటలు జీవము, నీ మాటలు బ్రతికిస్తాయి, నీ మాటలు నిలవబెడతాయి, నీ మాటలు
శక్తివంతమైనవి, నశించిపోకుండా కొట్టుకుని పోకుండా కాపాడుతాయి నాయన. అందుకే నీ మాటల ప్రకారంగా మేము వినేవాళ్ళమే కాదు కానీ ఆచరించేటువంటి మనస్తత్వం కలిగి బ్రతికే భాగ్యం అందరికి దయచేయండి. కృప చూపండి తండ్రి. నా ప్రాణాత్మ శరీరాన్ని నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాను. ఈ రోజంతా మాకున్న పనుల భారం నీ మీద పెట్టి నడుచుకుంటున్నాం నాయన. వాటన్నిటిని సఫలం చేసి దీవించమని, కృప చూపమని అడుగుతున్నాం నాయన. ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందిలో నిలుచుటకు మాకు శక్తిని దయచేయమని, కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.